హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళ అయితే మా పాప ఒక డే బ్లాగ్, ర్యాండమ్ డే బ్లాగ్ అనమాట. సో ఒక డేలో మా పాప ఏ టైంలో ఏం చేస్తుంది, ఏ ఫుడ్ తీసుకుంటుంది, ఎవ్రీథింగ్ కూడా చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే బ్రష్ చేసేసింది నాతో పాటు. ఇంకా పాలు వచ్చే టైంకి తనే తీసుకురావాలంటది ప్రతిరోజు. సో పాలైన బెల్ కొట్టి అక్కడ పెట్టి వెళ్తేనే పాప పరిగెత్తా వెళ్ళిపోతుంది అనమాట. తనే తీసుకెళ్ళాలి, ఫ్రిడ్జ్లో పెట్టలేకపోయినా తీసుకొస్తుంది అక్కడి వరకు, మళ్ళీ నాకు ఇస్తుంది అనమాట. సో ఎవ్రీడే అంతే, తనే పాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి. ఇంకా పప్పు అడుగుతుంది అనమాట. ఎవ్రీడే తనకి సోకుడు ఆల్మండ్స్ తినిపిస్తా కదా, ఒక 2 అయితే తింటుంది. ఇంకా పప్పు పప్పు అని అడుగుతుంది అనమాట. ఇంకా నీట్గా పీల్ చేసి ఇచ్చాను, తింటూ ఉందనమాట. కొంచెం కొంచెమే కొరుక్కుంది. ఫస్ట్లో అయితే తినేది రాదు, అప్పుడు చిన్న చిన్న పీసెస్ చేయించేదాన్ని అనమాట. ఇప్పుడు కొంచెం కొంచెం కొరుక్కొని అలా తింటా ఉండింది. ఒకటి ఇచ్చాను అంతే అనమాట ఇవాళ. ఇంకా ఈలోపు అయితే పాలు కాంచేసాను. ఇంకా పాలు కూడా తాగుతుంది అనమాట. లేవగానే తనకి బ్రష్, సోకుడు ఆల్మండ్, అలానే పాలు అనేది కంపల్సరీ అనమాట. లేచాక నేను ఇవ్వకపోయినా కాసేపు కూర్చుందాం అనుకున్నా అసలు ఒప్పుకోదు. ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటుంది అనమాట. పాలని పాప అంట పాలు అడుగుతుంది, పప్పు అడుగుతుంది. బ్రష్ చేయాలని కంపల్సరీ ఒక రొటీన్ లాగా అయిపోయింది అనమాట. అది ఇక్కడ ఉంటేనే, తిరుపతిలో ఉంటేనే, మా ఇంట్లో ప్లేస్ చేంజ్ అయిందనుకోండి అన్నీ మారిపోతాయి అనమాట. బ్రష్, బాదం పప్పు అసలు ఏమీ అడగదు, డైరెక్ట్ పాలు అడుగుతుంది అనమాట. ఇక్కడ తిరుపతిలో అయితే అది ఒక రొటీన్ లాగా సెట్ అయిపోయింది తనకి. లేవంగానే నేను బ్రష్ చేసి హాట్ వాటర్ తీసుకొని బాదం పప్పు ఎలా తింటానో తనకి అదొక అలవాటు అయిపోయింది అనమాట. ఎవ్రీడే ఇలానే ఉంటుంది మార్నింగ్ రొటీన్ తంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి పూరి చేస్తున్నాను అనమాట. పాపకు కూడా బ్రేక్ఫాస్ట్కి పూరి బాగా తింటుంది. చపాతి తినదు కానీ పూరి అయితే బాగా ఇష్టంగా తింటుంది అనమాట పాప. ఇంకా అందరికీ కూడాను పూరీలే చేసేస్తున్నాను. సో ప్లెయిన్ పూరీనే తింటుంది, దాంట్లోకి ఏం కాంబినేషన్ అలా చట్నీ అలా తినదనమాట. ప్లెయిన్గానే తింటుంది. సో నార్మల్ ప్లెయిన్ పూరీనే తినేస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అనే కాదు, మోస్ట్లీ తనకు సపరేట్ మాకు సపరేట్ అయితే చాలా 90% వర్క్ చేయము. ఏదో ఒక్కసారి తను తినలేదు అన్నప్పుడు తనకు మళ్ళీ సపరేట్గా కుక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎక్కువ మేము తినే ఫుడ్డే తనకు కూడా తినిపించేస్తున్నాం ఇప్పుడు. ఇంకా పూరి, అందులోకి మటన్ అయితే చేశాను అనమాట, మటన్ కర్రీ. ఇంకా భూపాలు తినేశారు, పాప తినేసింది, నేను ఇంకా లాస్ట్లో తింటున్నాను అనమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే పూరి విత్ మటన్ కర్రీ అనమాట. మా పాప కూడా నేను మాట్లాడుతుంటే పక్కన తను కూడా మాట్లాడుతూ ఉంది, వినిపిస్తుందా మరి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాను. సో పాపని చూసుకోవాలి, నా ప్రెగ్నెన్సీ కేర్ కూడా తీసుకోవాలి కదా. సో ఇద్దరం కూడా కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటున్నాము. తను కూడా బాగా తాగుతుంది కోకోనట్ వాటర్. గ్లాస్లో ఇస్తే ఏంటంటే తాగడానికి అంత ఇబ్బంది పడుతుంది. సర్లే అని స్ట్రా వేసిస్తే స్ట్రా కూడా పక్కన వేసి లాస్ట్కి తను అలానే సిప్ చేస్తుంది అనమాట. తనకి ఇబ్బంది అవుద్దని నేను స్ట్రా ఇచ్చా కానీ తనకు అలా సిప్ చేయడమే ఈజీగా ఉందన్నమాట. కోకోనట్ వాటర్ అయితే ఇద్దరము తీసేసుకున్నాం. పాపకి ఎక్కువ అయితే ఇవ్వలేదు, ఒక చిన్న గ్లాస్ అంతా కోకోనట్ వాటర్ అయితే ఇచ్చాను. ఇంకా నేను కూడా కోకోనట్ వాటర్ తీసేసుకున్నాను. వీక్లీ ట్వైస్ అయినా కంపల్సరీ, ట్వైస్ కాదు థ్రైస్ నేను కోకోనట్ వాటర్ తీసుకుంటాను అనమాట. ఈ ప్రెగ్నెన్సీ టైంలో పర్టికులర్గా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి. ఇంకా హోమ అయితే పడుకునేసింది. తను మార్నింగే 10కి అలా న్యాప్ వేస్తుంది, ఒక 1 అవర్. తను పడుకునేసింది అనమాట. ఈలోపు నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పోలీలు తినాలనిపిస్తుంది అంటే నార్మల్గా నందిని బేకరీలో తెచ్చేవారు. ఇవాళ ఇక్కడ హోమ్ మేడ్ చేస్తున్నారు, బాగుంటాయి అని తీసుకొచ్చారనమాట. బాగున్నాయి, పర్లేదు. కానీ నందినిలో నాకు తిని డ్రై ఫ్రూట్స్ పోలీలు, అదే ఓలీగలు అంటారు కదా కొంతమంది, అవన్నమాట మేము పోలీలు అంటాము. అవి అక్కడ తిని ఇవి తింటూ ఉంటే నాకు పెద్ద టేస్ట్ ఏం తెలియట్లేదు, నార్మల్గా ఉన్నాయి, ఓకే అంటే ఓకే అన్నట్టు అనమాట. వన్స్ అక్కడ నందినిలో అలవాటైన వాళ్ళు ఇవి తినలేరు. ఇంకా ఒకటైతే తినాలి అనిపించినప్పుడు వెంటనే తినేయాలన్నమాట. నా వల్ల కాదు తినకుండా, ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అనమాట. దట్టు ప్రెగ్నెన్సీలో మనకి డిఫరెంట్గా తినాలనిపిస్తుంది, ఏం తినాలనిపించినా తినేయాలన్నమాట, మళ్ళీ లేట్ చేయకూడదు. ఇంకా పాప అయితే లేచేసింది ఆఫ్టర్ 1 అవర్. ఇంకా తనకు కూడా కొంచెం అయితే పోలి ఇచ్చాను, బయటది కదా అని చెప్పి ఎక్కువ ఇవ్వలేదన్నమాట. తను బాగా తింటుంది స్వీట్స్, కానీ బయటది కదా అని జస్ట్ కొంచెం అయితే ఒక చిన్న పీస్ ఇచ్చానమాట తనకైతే. మా పాప లోపల స్టఫ్ తినేసి పైన పూరి వదిలేస్తుంది అనమాట, అంత లోపల స్టఫ్ తినేసి తీయగుంటుంది కదా. ఇంకా తను తినేసింది. ఇంకా పాప పడుకునింది కదా 1 అవర్, ఆ టైంలోనే ఇంకా లంచ్కి అంతా ప్రిపేర్ చేసేసాను. ఇంకా మార్నింగ్ చేసిన మటన్ కర్రీయే కొంచెం పెట్టేసి కొంచెం ఉంది కదా అని ఇంకా ఎక్కువ ఏం వెరైటీస్ చేయలేదు, జస్ట్ టొమాటో రసం చేసి వైట్ రైస్, ఇంకా ఈ చిక్కుడుగాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో ఇవే సింపుల్గానే చేశాను, ఎక్కువ ఏమి పెద్దగా వంట చేయలేదు. మార్నింగ్ చేసిన
మటన్ కర్రీ ఉందని చెప్పి ఇప్పుడు టమాటో రసం చిక్కుడుకాయ తాలింపు అయితే చేశాను అనమాట. హోంవర్క్ కంపల్సరీ ఆఫ్టర్నూన్ టైమ్స్ రసం ఉండాలి. అందులోకి ఏదో ఒక ఫ్రై తనకు తెలియకుండానే రసంలో అలా కలిపించేసామనుకోండి తినేస్తుంది అనమాట, ఏ ఫ్రై అయినా. ఇంకా లంచ్ మెనూ అయితే అది. ఇంక ఇక్కడైతే పెరుగు తోడు పెట్టాను. ఇంక ఇవి మార్నింగ్ తెచ్చారు కదా, 11 అలా తెచ్చుంటారేమో, 11 కాదు 9 అలా తెచ్చారు. ఇంకా తాగి మిగిలిన అట్లే పెట్టేసామన్నమాట. అప్పటికప్పుడు తాగితేనే ఆ టేస్ట్, మరి అట్లే పెట్టి లేట్గా తాగిన ఆ టేస్ట్ అంతా పోతుంది. కానీ ఒకేసారి తాగలేక అక్కడ పెట్టాను. ఇంకా లంచ్ చేసిన తర్వాత అలా తాగుదామని చెప్పి. ఇంకా ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది. సో ఇంకా అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా గిన్నెలు మాత్రం పాత్రలు కడగాలి. అది లంచ్ అయిపోయాక ఇంకా కొన్ని పడతాయి కదా పాత్రలన్నీ, తర్వాత ఒకేసారి క్లీన్ చేద్దామని చెప్పి అలా పక్కన పెట్టేశాను ఇంట్లో అన్నీ కూడా. ఇంకా హోమ తింటుంది రసమన్నం. తనకి ఫ్రై వేస్తే వద్దంటే ఇవాళ ఎందుకో, వేస్తే వద్దు వద్దు అని ప్లేట్లో కూడా అసలు సైడ్ ఉండకూడదు అనమాట, తీసే అంటుంది. నార్మల్గా తను వద్దన్న సైడ్లో పెట్టామనుకోండి వద్దు అని కాసేపు తర్వాత తినేస్తూ అలా ఉంటుంది అనమాట. ఇవాళ ఏమో అసలు ప్లేట్లో కూడా ఉండేయట్లేదు, పక్కకు తీసేయాలి అనిందనమాట. జస్ట్ రసమన్నం తినింది. తనే తింటుంది అనమాట. తన ఫుడ్ అన్నీ కూడా తనకు అలవాటు అయిపోయింది. మోస్ట్లీ తనే తింటుంది, నేను ఫీడ్ చేయాలి అని అస్సలు అనుకోదనమాట. తనకి ఇష్టంగా తినడమే ఇష్టము. తన ఫుడ్ తనే చేతి ఎత్తుకొని తినడం తనకి ఇష్టం అనమాట. తనకి చిన్నప్పటి నుంచి మేము అట్లా అలవాటు చేసేసాం. మేము తినే అప్పుడు తనకి తినిపిస్తూ తన్ని పక్కన కూర్చోబెట్టి తిను అని చెప్పి ఇలా అలవాటు అయిపోయింది. తనకు కూడా తన చేతితో తన తింటేనే అనమాట. మనం పెట్టాలి అని అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యదు. మనం పెట్టినా అంత ఇష్టంగా తిందనమాట. కొంచెం లేట్ అయినా తను ఆడుకుంటూ అలానే తినేస్తుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ 2 అవర్స్ నాప్ వేస్తుంది. ఎవ్రీడే 3 అవర్స్ అయితే కంపల్సరీ నిద్ర ఉండాలి. మార్నింగ్ 1 అవర్, ఆఫ్టర్నూన్ 2 అవర్స్, లేదా మార్నింగ్ 2 అవర్స్ పడుకుంటే ఆఫ్టర్నూన్ 1 అవర్ అనమాట. ఎలా అయినా 3 అవర్స్ బ్యాలెన్స్ చేస్తుంది. కంపల్సరీ 3 అవర్సే పడుకుంటుంది అనమాట తను. ఇంకా నేను కూడా లంచ్ చేసేసి పాపతో 1 అవర్ అయితే పడుకునేసాను. ఇంకా లేచి ఇంకా స్వీట్ కార్న్ ఉంటే అది బాయిల్ చేసి పెడదాము, మళ్ళీ లేచాక తింటుంది అని చెప్పి అది బాయిల్ పెట్టేసి ఇంక ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా లంచ్ తర్వాత పడినవన్నీ కూడా క్లీన్ చేయలేదు. నేను పాపతో పాటు పడుకునేసాను అనమాట. ఇంకా లేచి ఇది బాయిల్ అయ్యేలోపు అది కూడా పనులన్నీ అయిపోతాయి కదా అని చెప్పి అన్నీ కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా ఫ్రెష్గా టీ అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ టైమ్స్ టీ తాగడం మానేశాను కన్సీవ్ అయ్యాక ఈ ప్రెగ్నెన్సీలో. ఇంక ఈవినింగ్ అయితే వేడి వేడి చాయ్ పెట్టేసుకున్నా. ఇంకా పాప లేచే టైంలో నేను ఇలా తనకు కావాల్సిన స్నాక్ నేను టీ తాగేసి బాత్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను అనుకోండి, పెద్ద పని అయిపోద్ది. తను లేవగానే మళ్ళీ తనతో టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఎవ్రీడే ఇలానే ఈవినింగ్ టైం కూడా రొటీన్ ఉంటుంది అనమాట మాకు. తను పడుకున్నప్పుడు నేను పడుకొని తనకంటే ఒక 1 అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచాను అనుకోండి, పనులన్నీ కూడా అయిపోతాయి. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, పాప లేచేసింది అండ్ స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోయింది అనమాట. ఇంకా తనకు కూడా కొంచెం చల్లార్చి ఒక్కోటి తినిపిస్తూ ఉన్నానమాట. సో వేడిగా ఉందని చెప్పి నేను తినిపిస్తున్నా, లేదంటే తన చేతికి ఇస్తే తనే తినేస్తుంది. మరి ఎక్కువ తిందు, ఒక 20-30 సీడ్స్ అలా తింటుంది అంతే అనమాట. మరీ ఎక్కువ తిన్న పిల్లలకి అరగదనమాట. సో ఇదండి మా పాప మార్నింగ్ టు ఈవినింగ్ తన తినే ఫుడ్, తన రొటీన్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా. ఈ వ్లాగ్ క్యాప్చర్ చేసిన రోజు నైట్ టైం నేను అసలు షూట్ చేయలేకపోయినా, క్యాప్చర్ చేయలేకపోయాను. నైట్ టైమ్స్ తను కర్డ్ రైస్ కానివ్వండి, ఇడ్లీ, దోశ ఇలా ఏదో ఒకటి తినేస్తుంది. సపరేట్గా ఏం చేయం, మోస్ట్లీ మేము తిన్నదే తింటుంది. నైట్ టైమ్స్ కర్డ్ పెట్టచ్చా అంటారు. ఫ్రిడ్జ్లో కర్డ్ కాదు, బయట ఉన్నదే కాబట్టి హ్యాపీగా తినిపించవచ్చు, మంచిగా నిద్ర కూడా వస్తుంది అనమాట. తన డిన్నర్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత పాలు తాగి పడుకునేస్తుంది. పాలు తను ఎంత నిద్రలో ఉన్నా తాపించే పడుకోబెడతామన్నమాట, లేదంటే నిద్ర డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది తనకి. సో ఇదండి మా పాప డే రొటీన్, తన తినే ఫుడ్ అంతా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.